నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి నలుగురికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వారికి ఎప్పటికైనా పార్టీ గుర్తిస్తుంది. అధిష్టానం మంచి అవకాశాలు కల్పిస్తుందని. ఇట్లాంటి క్రమంలో నలుగురికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ అందులో ముగ్గురైతే ప్రభుత్వానికి సలహాదారులుగా నియమితులయ్యారు. ఒకరైతే ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇట్లాంటి క్రమంలో వారు కనుక మనం చూస్తే ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డిని సీఎం అడ్వైజర్గా నియమించుకున్నారు. వేం నరేందర్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి గారు దాదాపు 10 ఏళ్లకు పైగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. ఒక సందర్భంలో పీసీసీ చీఫ్గా వేం నరేందర్ రెడ్డి నియమితులు కాబోతున్నారు అనే వార్త కూడా ప్రచారం జరిగింది. ఇట్లాంటి క్రమంలో మరొక వ్యక్తి ఆయన షబీర్ అలీ చాలా సీనియర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలకు సంబంధించి సలహాదారుగా అడ్వైజర్గా నియమితులయ్యారు. అట్లాగే ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ విభాగాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా హర్కార వేణుగోపాల్ ఆయన్ను సలహాదారుగా నియమించినటువంటి ప్రభుత్వం మల్లు రవి ఆయన గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తి ఆయన. తన సోదరుడు మల్లు బట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్లో పనిచేస్తున్నారు. ఈయన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే విధేయత కలిగి అలాగే ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో వారికి ఖచ్చితమైనటువంటి గౌరవం ప్రాధాన్యత ఇస్తుంది అధిష్టానం అని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే చెబుతూ వచ్చారు. ఇట్లాంటి క్రమంలో క్యాబినెట్ హోదా అంటే మంత్రితో సమానం. ఆ రకమైనటువంటి వెసులుబాటు సౌకర్యాలు వసతులు అన్నీ ఈ నలుగురికి కల్పిస్తారు. ముగ్గురికేమో అడ్వైజర్లుగా ఒక ఆయనకి ఢిల్లీకి సంబంధించినటువంటి ఆయనకు కూడా క్యాబినెట్ హోదా కల్పించింది ప్రభుత్వం. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఇంకా ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టుల్లో కూడా నమ్మకమైన వారు, పార్టీ పట్ల విధేయత కలిగిన వారు, అట్లాగే ఎవరైతే జెండా మోసినటువంటి వ్యక్తులు ఉంటారో వారందరికీ పార్టీ ఖచ్చితమైనటువంటి సముచిత స్థానం కల్పిస్తుంది అనేది ఈ నలుగురిని బట్టి అర్థమవుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని కీలకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ను మారుస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో ఆ పదవి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తికి ఇవ్వబోతున్నారు. చాలా కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు వీటన్నిటినీ భర్తీ చేసేందుకు ఒక రకమైనటువంటి జాబితాను సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి క్రమంలో ముఖ్యంగా ఈ నలుగురికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తారో వారికి ఎప్పటికైనా గౌరవం దక్కుతుంది అనేది ఇది ఒక ఉదాహరణగా మనం చూడాలి.